హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఏం చెట్టు ఫ్రెండ్స్ చెప్పండి. ఇది పొద్దున్న పూసి మధ్యాహ్నం కల్లా రాలిపోతుంది. ఈ చెట్టు పింక్ కలర్గా పూస్తుంది. మొగ్గలు ఈ రూపంలో ఉన్నాయండి. ఇది ఏం చెట్టు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో చూసి నా వ్యూవర్స్ అందరికీ నమస్కారము. ఇగో మధ్యాహ్నం కల్లా రాలిపోతుందండి ఈ చెట్టు. కానీ చూడడానికి పూలు చాలా అందంగా ఉన్నాయి. ఇక ఇదేం చెట్టో మీకు తెలుసు, తుమ్మి చెట్టు. ఇగో ఇది మా బుజ్జి తమలపాకు చెట్టు. ఇగో ఇప్పుడే మొదలు నుండి పెడతాను. బుజ్జి తమలపాకు చెట్టు. ఇగో ఇది ఈ కలర్ పువ్వు వస్తుందండి. బలం ఉంటే మంచిగా వస్తుంది. ఇదేం చెట్టో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా. ఈ చెట్టు ఏమో మా అమ్మాయి పైనాపిల్ కొనుకొచ్చుకొని ఇందులో పెట్టేసింది. ఇది పైనాపిల్ చెట్టు ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లోనే ఉంది ఈ చెట్టు. ఇది మా ఇంట్లోదే. ఇక మా కాకరి పొద చూడండి, తీగ పైకి ఎక్కుతుంది. ఇక్కడ పుట్టింది. మా మనీ ప్లాంట్ కూడా పైకి పోతుంది. ఇవి నేను అన్న ఇగో అండి, ఇదేం సీతాఫలము. ఇక చిన్న కాయ పడ్డది మా చెట్టుకి. చిన్న కాయ, చిన్ని బుజ్జి కాయ పడ్డది. చూపెడతా రండి, చూడండి. ఇక చిన్న కాయ కనబడుతుంది కదండి. ఇది మా సీతాఫలం చెట్టు. ఇదంతా ఏసికి పూత పడుతుంది, ఏసంగి పూత అంటారు. ఇది చియా సీడ్స్ అంటే మేము దీన్ని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. చియా సీడ్స్ ఇత్తులలో ఉన్నాయి. ఈ చెట్టు ఏమో నల్ల ఉమ్మెంత చెట్టు. 3 పువ్వులు ఒకే చెట్టు, ఒక పువ్వులనే 3 పువ్వులు పూస్తాయి, విడదీసి వస్తాయి. ఇక ఇది మా బుజ్జి కళ్యాణాకు చెట్టు. చూడండి ఎంత అందంగా ఉందో. మీకు ఎవరికి ఇది కనబడదు. మళ్ళీ ఇది పిట్టలు తిని పారేసిన చెట్టు. ఇదే పుట్టిందండి. ఇగో ఇది తుమ్మి చెట్టు. వీడియోలో ఉన్న ఇగో చామంతి చెట్టు. వీడియోలో పూలు వస్తున్నాయి ఇప్పుడు, తెల్ల పూలండి. మన వీడియోస్లలో ఇది అదే చెట్టు. ఇగో ఇది మా కలమంద చెట్లు. ఇదేం చెట్టు కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇవి నిత్యం పూజకు పనిచేసే పూలు ఫ్రెండ్స్. ఈ చెట్టు మీకు ఎప్పుడు చూపెడుతూనే ఉంటున్నా. ఇది కూడా నిత్యం పూజకు పనిచేస్తాయి. ఈ చెట్టును ప్రతి ఊర్లో ప్రతి రకంగా పిలుస్తారు. మేమేమో మాబీర చెట్టు అంటాం. దీని కాయలు చిన్నప్పుడు తినేటోళ్ళం, ఫుల్ పర్ర తినేటోళ్ళం. ఇగో ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి. కానీ తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి. ఇట్లా పూస్తుందండి ఇది. ఇగో పండ్లు చూడండి, దీని పండ్లు ఎంత అందంగా ఉన్నాయో. ఇవి తినచ్చు. ఇగో తిన్న నేను సౌండ్ వినబడుతుందండి. మస్తు స్వీట్గా, చక్కెర కన్నా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు.
ఇక గుత్తులు గుత్తులు పూస్తుంది ఇది. గులాబీ చెట్టు అంటే మనకు చిన్నప్పుడు ఇదే తెలుసు, ఇంకా వేరే ఏది తెలియదు. ఇది ఎంత బాగా పూస్తుంది చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.